చాలామంది బైబిల్ పట్టుకున్నాం కాబట్టి నేను పరిశుద్ధుడిని అయిపోతాను. మంచిదే, బైబిల్ పట్టుకుంటే నువ్వు పరిశుద్ధుడు కాదు, బైబిల్ తింటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. బైబిల్ చదివి పశ్చాత్తాపడితే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. హీ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్ అన్నది బైబిల్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. బైబిల్ పట్టుకుంటే పరిశుద్ధుడు అవుతావు. ఎవరు చెప్పండి? చర్చికి వెళ్తే పరిశుద్ధుడు అవుతావా? ఎవరు చెప్పాడు? బలారాధనలో పాల్గొంటే పరలోకానికి వెళ్తావా? ఎవరు చెప్పారు? ద బైబిల్ సేస్, ఎవరైతే తన వాక్యమును విని తన జీవితాన్ని బాగు చేసుకుంటాడో, హౌ సూపర్ఫిషియల్ సోఫిస్టికేటెడ్ వి ఆర్. అన్నిటికంటే దేవునికి అసహ్యమైనది ఏంటో తెలుసా? హిపోక్రసీ. చాలామంది వేషధారణతో బ్రతుకుతూ ఉంటారండి. ఐ డోంట్ నో వై. దేవుడు మనల్ని యథార్థతను కోరుతున్నాడు. ఆయన సత్యవంతుడు. మన జీవితంలో ఉన్నటువంటి ఆ పాపపు నైజాన్ని తీసివేయాలని ఆయన ఎంతో ప్రేమతో మన దగ్గరికి వచ్చి తన వాక్యం ద్వారా ప్రతి ఆదివారం మనల్ని టచ్ చేస్తూ ఉంటే, ఒక వేషధారణలతో జీవితాన్ని జీవిద్దామా? చివరికి ఆ శాపగ్రస్తమైనటువంటి కుష్ఠరోగిగానే మిగిలిపోయి, కుష్ఠరోగం అనేటువంటి పాపంలో చనిపోయి ఆ నిత్య నరకానికి ఆత్మను పంపించుకోవటం కంటే దుఃఖకరమైన విషయం ఇంకోటి ఉందంటారా ఈ లోకంలో?